ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బ్రెజిల్లో ఒక హోటల్లో జరిగిన యథార్థ సంఘటన. థామస్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన. థామస్ బ్రెజిల్ ఒకరోజు ఒక హోటల్లో స్టే చేయాల్సి వచ్చింది. అయితే అతనికి ఆ హోటల్లో ఉండే రూమ్ నంబరు 310 అతనికిచ్చారు. అయితే అతనికి అక్కడ పనిచేసే ఒక అమ్మాయి అతన్ని పొరపాటున కూడా నెంబర్ 313 రూమ్ దగ్గర కూడా వెళ్లొద్దు అని చెప్పింది. అయితే అతను రూమ్కి వెళ్లిన తరువాత కొద్దిసేపటి తరువాత అసలు అమ్మాయి ఎందుకు రూమ్ నం 313కి వెళ్లకూడదని ఎందుకు చెప్పిందా అని ఆలోచించాడు. అయితే తరువాత అతనికి ఆ రూంలో ఏముందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అయితే అతను వెంటనే ఆ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ రూమ్ డోర్కి ఉన్న కీ హోల్ నుండి లోపలికి చూశాడు. అయితే అతనికి ఆ రూంలో ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి తెల్ల గౌను వేసుకుని గోడకు దగ్గరగా నిలబడి ఉంది. ఆ అమ్మాయి శరీరం చాలా తెల్లగా ఉంది. జుట్టు విరబోసుకుని అలాగే కదలకుండా నిలబడి ఉంది. గోడవైపు తిరిగి నిలబడడం వల్ల థామస్ ఆ అమ్మాయి ముఖాన్ని చూడలేకపోయాడు. అయితే మధ్యాహ్నం అవడంతో అతను లంచ్ చేయడానికి కిందకి వచ్చాడు. అప్పుడు మళ్లీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయొచ్చి అతన్ని ఆ రూమ్ దగ్గరకు వెళ్లొద్దని మళ్లీ చెప్పింది. అయితే అతను లంచ్ అయిన తర్వాత తన రూంలోకి వెళ్లాడు. మళ్లీ రాత్రి డిన్నర్కి వచ్చినప్పుడు అతను రూమ్ నంబర్ 313లోకి మళ్లీ చూశాడు. ఈసారి అతనికి మొత్తం ఎర్రగా ఉండి మధ్యలో ఒక నల్లచుక్క ఉన్న ఒక ఆకారం కనిపించింది. అయితే అది ఏంటో అర్థం కాలేదు. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. లేదా మన ఛానల్లో ప్లేలిస్ట్ చేశాము.